ప్రతిపదం సమరమై సాగని జీవితం ప్రతిపదం సమరమై సాగని కమ్మని మనసులు కలకలలాడే కాపురం తొలకరి ఎండకు తడతడలాడే గోపురం అమ్మా నువ్వే సిగ్గుపడొద్దు భయపడొద్దు మీ ఇల్లే అనుకోండి వచ్చే ఏమండి మీరు ఒకసారి ఇలా రండి మీతో మాట్లాడాలి మీరు వంచండి బాబు ఎవరండి ఆ దిక్కుమాలిస్తుంటా బాబు తల్లిదండ్రులను పోగొట్టుకున్న అనాథలే 4 రోజుల్లో పంపించేస్తాను వెంటనే పంపించేయండి అనాథలందరికీ ఆశ్రయం ఇవ్వడానికి ఇదే అనాథాశ్రమం కాదు అమ్మా రాజీ వీళ్ళేరమ్మా వెళ్ళిపోయారు నాన్న ఏళ్ల క్రితం రాజా గజపతిరావును హత్య చేశాడన్న నేరం మీద సత్యం అనే వ్యక్తికి పిఎన్ సింహం ఊరి శిక్ష వేయించాడు గుర్తుందా? అవును సార్, అది చాలా పాపులర్ కేసు. వెంటనే ఆ కేసు సంబంధించిన రికార్డ్ కాపీ ఒకటి కోర్టు నుంచి తెప్పించు. అలాగే సార్, ఇవాళంతా ఆ పని మీదే ఉంటాను. సార్ ఎస్, మీరేమనుకోనంటే నాదో చిన్న డౌట్.
మీరే పెద్ద లాయరు. ఇప్పుడున్న కేసెస్ డీల్ చేయడానికే ఆ భగవంతుడు ఇచ్చిన టైం చాలటలేదు. ఎప్పుడో 15 ఏళ్ల నాటి పాత కేసు, అందులోనూ పిఎన్ సింహాంది. ఇప్పుడు మళ్ళీ తిరగదోడాల్సిన అవసరమే ఉంది సార్. తెలియక అడిగాను, పొరపాటైతే క్షమించండి సార్. మిస్టర్ శంకర్, పిఎన్ సింహాన్ని పులిగడ్డ నరసింహాన్ని లక్ష్యంగా పెట్టుకునే నేను లాయర్నయ్యాను. అసలు నేను ఇంతవాడిని కావడానికి కూడా కారణం అతనే. కానీ చాలదు, నేను ఇంకా ఎదగాలి. అతని ఆలోచన విధానం, అతని నక్క చిత్తులు, మాయలు, మంత్రాలు అన్నీ క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కొన్నేళ్లుగా అతనికి నాకు మధ్య ఒక హత్య కేసు నడుస్తుంది. ఏదో ఒకనాడు ఆ హత్య కేసులో ముసలి సింహాన్ని ఓడించాలి. ఐ షుడ్ డిఫీట్ హిమ్. అదే నా లక్ష్యం, అదే నా జీవితాశయం. లగ్న పత్రిక సంపాదకుడు పాత్రుడు హత్య. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, ఈవేళ సాయంత్రం రాజా వెంకటగిరి గారికి అపాయింట్మెంట్ ఇచ్చి ఉన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా విలేకరుతో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. ఆ తర్వాత నమస్తే సార్, నా పేరు తెలుసు డాక్టర్ ఆనంద్. మీరు మీ భార్య డాక్టర్ గీతానంద్ కేసు విషయంగా ఇక్కడికి వచ్చారు. నరసింహం గారు, తమరి పట్టణంలో పేరు మూసిన లాయర్. మీరు కాదంటే ఊరి, అవునంటే ఊపిరి. చేయని నేరానికి శిక్షణ పెంచబోతున్న నా భార్యను కాపాడండి. పట్నంలోకెల్లా పెద్ద లాయర్నని పత్రికలు, రేడియోలు, దూరదర్శన్లు కూడా ప్రశంసిస్తున్నా నేను మనిషిని. నాకున్నది రోజుకి 24 గంటలే. కొత్త కేసు తీసుకుని వాదించే టైం నాకు లేదు డాక్టర్. పైగా ఈ కేసు గెలవడం అసాధ్యమని తెలిసి వాదించి ఓడిపోయి నలుగురిలోనూ నవ్వుల పాలు కావడం నాకు అంతకన్నా ఇష్టం లేదు. అన్నయ్య, వెళ్ళిన పని ఏమైంది? సింహం గారు ఒప్పుకున్నారా? సింహం కాదు కదా, చీమ కూడా ఈ కేసు తీసుకుని ఉంటుంది శోభ. ఎందుకన్నయ్య? ఉదయం నిర్దోషి కదా అని మనం అనుకున్నా. మేధావులైన లాయర్లు అనుకోరమ్మా. కేసు రికార్డులో లొసుగులుంటే తప్ప న్యాయం కోసం వాదించే న్యాయవాదులు లేరు. మీ వదినకు న్యాయము జరగదు. అలా అనకన్నయ్య. నిద్ర తెచ్చిన లాయర్లు కాదని ఉండొచ్చు, కానీ నీతి నిజాయితీ ఉన్న ఒక మంచి లాయర్ గురించి నేను విన్నాను. వారు తప్పకుండా ఈ కేసు తీసుకుంటారు. సీమే శోభ, కేవలం డబ్బు కోసం తప్పుడు కేసులు ఒప్పుకొని రక్తపు కొడి తినే రకం కాదు నేను. మీరు ఇక్కడికి వచ్చే ముందు ఈ విషయం తెలుసుకుని ఉండాల్సింది. లాయర్ గారు, మీరు మనసున్న వారిని, అన్యాయాన్ని సహించలేని సంస్కారాలను విన్నాను. డాక్టర్ గీతను మీరొక్కరే కాపాడగలరని నమ్మకంతో పరిగెత్తుకొచ్చాను. మా వదిన నిర్దోషి. ఐఎమ్ సారీ, ఈ కేసు నేను గెలవలేను. గెలవని కేసు మొలవని విత్తనం దండగా. అంటే గెలిచే మార్గం లేనప్పుడు సత్యమని మీరు నమ్మింది అసత్యమైపోతున్నా మీరేమీ చేయరన్నమాట. మీ శోభ, మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు. మిమ్మల్నే కాదు, మీ మాటల్ని కూడా అర్థం చేసుకున్నాను. మీ గురించి నేను విన్నదంతా తప్పు. ఒక నిర్దోషి ప్రాణాలు నిలువునా పోతున్నా, నల్లకోట్లో దాకున్నా మీ నల్లగుండె కదలదు. ఎనఫ్ మిస్ శోభ. బాధలో, భయంలో మీరేమైనా అనొచ్చు, ఎన్నైనా అనొచ్చు. మీరు గొంతు చించుకుని నడిచినంత మాత్రాన దోషి నిర్దోషి కాలేడు, అపరాధి నిరపరాధి కాలేడు. మీ వదిన గారి కేసు విన్న సర్వసామాన్యుడు కూడా డాక్టర్ గీత కావాలనే కర్కశంగా విషమిచ్చి పాత్రుణ్ణి చంపిందని ఘంటాపదంగా అర్థం చేసుకోగలదు. అబద్ధం. మా వదిన ఏ పాపం చేయలేదు. హత్య చేయలేదని నువ్వు కొండ శిఖరాగ్రానికి వెళ్లి ఎలుగెత్తి చాటినా అది నిజమని నిరూపించుకోవడానికి నీ దగ్గర ఒక్క సాక్ష్యాధారం కూడా లేదు. సాక్ష్యాలు, ఆధారాలు లేనంత మాత్రాన హత్య చేయని నిర్దోషి కూడా హంతకుడుగా బోన్లో నిలబడవలసిందేనా? సాక్ష్యాలు, ఆధారాలు లేనంత మాత్రాన హత్య చేయని నిర్దోషి కూడా హంతకుడుగా బోన్లో నిలబడవలసిందేనా? సాక్ష్యాలు, ఆధారాలు లేనంత మాత్రాన ఒక నిర్దోషిగా ఈ లోకంలో బ్రతకలేడా? సాక్ష్యాలు, ఆధారాలు లేనంత మాత్రాన ఒక నిర్దోషిగా ఈ లోకంలో బ్రతకలేడా? నా హాస్పిటల్లో నర్సు నిర్లక్ష్యం వల్ల ప్రసవం కష్టమై ఒక పేషెంట్ చనిపోయింది. తప్పు నర్సుదే అయినా డాక్టర్ని నేనే కనుక ఆ నేరం నా నెత్తిన పడింది. దాన్ని ఆధారం చేసుకుని నగ్నం అనే పత్రికలో పాత్రుడనే వ్యక్తి నన్ను నా హాస్పిటల్ని